నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబరుచుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబరుచుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారిని నమ్మించి మోసం చేస్తున్న జ్యోతిష్యుడు ఈయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ మండలం అనుపురం గ్రామానికి వ్యక్తి జ్యోతిష్యం చెప్తామంటూ తిరుగుతూ ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి పూజా కార్యక్రమాలు చేసి వారికి మత్తిచ్చి లొంగవరుచుకునే వారిని తెలిపారు. తర్వాత వీడియో చూపించి డబ్బులు తీసుకునే వారిని చెప్పారు. వ్యక్తి దగ్గర యాపిల్ మొబైల్, బైక్ పంచక పుస్తకం, చంద్రకోల గోల్డ్ పేపర్, కళ్ల కట్టె గచ్చలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వ్యక్తి ఎక్కువగా మెదక్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ఎక్కువగా మోసపోయారని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఓకే, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి. చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో, చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు, అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు, మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు 100 డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపుస్వామి, ఏలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగజంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం, చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే, చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి. దాంట్లో 3 మహిళలతో 4 మహిళలతో ఉన్నట్టున్నాయని. కానీ వాళ్ళు ఎవరు కూడా ముందు రారు. అన్నీ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఫస్ట్ వాళ్ళు పాపం మంచి ఇంటెన్షన్ తోటి ఇంట్లో బాగలేమని, ఏం నోట్లో బూడిద ఏది వేస్తామో అని ఒక ఇది వేస్తారు కదా మనం, స్లీపింగ్ ట్యాబ్లెట్ పౌడర్ అవి వేసి కొంతమందితో ఒకరితోటేమో నా ఒంటి మీద. ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను, అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము. తర్వాత మెదక్లో, సంగారెడ్డిలో,
తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే పరువు పోద్దని కొంతమంది రారు, ఇది తీసుకోమని. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదేమరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్లోనే. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగినాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరూ అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం, ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తీర్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావుని ఇచ్చాను. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం నేను చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం
ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేనైతే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తగ్గుదల, వాహనాల అమ్మకంలో తగ్గుదల, దీనికి ఆర్థిక మాంద్యమా కారణం? అధ్యక్ష, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్, వెహికల్ సేల్స్ ఇస్ డౌన్. ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన. అధ్యక్ష, ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది, మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం, ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం, మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం, మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి. వీఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సో మేము ఆలోచిస్తే అధ్యక్ష, మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి. ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. హైడ్రా పేరిట సాగించిన విధ్వంసకాండ, పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది. మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు, సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారిచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లివ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష. భట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా. మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు విజయవాడలోని తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి తన అమెరికా పర్యటన గురించి అక్కడ ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ పార్టీ అభిమానులతో 10 రాష్ట్రాలలో ఉన్న వారిని కలిసి సమావేశంలో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని వారు చెప్పిన సలహాలను, సూచనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. అమెరికాలోని ఎన్ఆర్ఐలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిని జీర్ణించుకోలేకపోతున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను గత 5 సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందు ఇచ్చిన నవరత్నాల కార్యక్రమాలను పూర్తిగా నెరవేర్చడం జరిగిందని, సచివాలయ వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర కలిగే విధంగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగిందని, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐలు తెలియచేయడం జరిగింది. జగనన్న పుట్టినరోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని, అట్లాంటా చాక్లెట్లో నేను స్వయంగా వారితో కలిసి పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను విజయవాడలోని తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను అమెరికాలో పోవడం, అక్కడ దాదాపు 10 రాష్ట్రాల్లో నేను
తెలుగు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహించడం, అక్కడ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎందుకు ఇలా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలు ఏంటి అని చెప్పేసి వారు చాలా మంది వారి అభిప్రాయాలు కూడా వెల్లబుచ్చడం కూడా జరిగింది. అయితే జగనన్న ఎలక్షన్లకు ముందు నవరత్నాల కార్యక్రమాలని చెప్పేసి అన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత జగనన్నది. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం జరిగిందని, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీకి 25 లక్షలు, మరి అదేవిధంగా వైద్య సిబ్బందిని పెంచడము, డాక్టర్లను పెంచడము, ఈ విధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేయడం జరిగిందని, మరి రైతులకు సంబంధించి రైతుల గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు ఏర్పాట్లు చేయడం జరిగిందని, మరీ ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పాలన వారి ఇంటి దగ్గరికే వచ్చే విధంగా చేయడం జరిగిందని, మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, నువ్వు ఏ పార్టీకి ఓటేశావా, ఏ పార్టీకి ఓటేయలేదా అని చెప్పేసి నేను ఎక్కడ అడగలేదు. మరి అటువంటిప్పుడు అందరికీ పథకాలన్నీ అందే విధంగా చేయడం జరిగింది. మరి ఎలా ఓడిపోయారని చెప్పేసి వాళ్ళు ఇప్పటికి కూడా తెలుగు ఎన్ఆర్ఐలు బాధపడతా ఉన్నారు. మరి అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల పైన అయింది. ఎలక్షన్లకు ముందు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి ఈయన ఇచ్చే పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు చెప్పి వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. జగనన్న ఇచ్చే పథకాలను గురించి ఇది మరొక శ్రీలంక అయిపోతుంది, మరొక పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినటువంటి వారు కూటమి నేతలు ఈరోజు అంతకంటే ఎక్కువ ప్రకటించి ఏమీ చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి విజన్ 2047 అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం అల్లబల్లి మాటలు చెప్తుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయంలో కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. ఈ రోజు ఏ విధంగా ఉంది ప్రభుత్వం, ఏ విధంగా చేస్తా ఉంది అని చెప్పేసి మనకు వ్యాపార రంగం అంతా కుదేలైపోయింది. ప్రతి రంగంలో చిన్న చిన్న వ్యాపారస్తులైతేనేమి, బట్టల షాపులు అయితేనేమి, మరి అదే విధంగా ఏ షాపులు చూసినా కూడా ఈ రోజు ఎక్కడ కూడా టీ షాపులు కానించి హోటళ్ల కానించి కూడా అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కూడా తగ్గిపోయాయి. మరి దీని అందరికీ కారణం ఏమనేది కూడా నేను విమర్శించాల్సిన అవసరంలే, నేను చెప్పాల్సిన అవసరంలే, ప్రజలే గమనిస్తా ఉన్నారు. ఈరోజు మద్యం అయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు అయితేనేమి మద్యం ఏరులై పడతా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తిగా నెరవేర్చండి, చెయ్యండి అని చెప్పేసి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అయితే నిజంగా వైఎస్ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఎనలేని ప్రేమాభిమానాలు వాళ్ళు చూపిస్తున్నందుకు, వారితో నేను పాల్పంచుకునేందుకు నిజంగా చాలా సంతోషము, నా అదృష్టమని కూడా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళంత అభిమానంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో, మరి చార్లెట్లో 2 చోట్ల నేను వారి అభిమానుల మధ్య నేను కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది. చికాగో గాని, చార్లెట్ గాని, టెన్నిసా గాని, అట్లాంటా గాని, నార్త్ కరోలినా మ్యాథ్యూస్ గాని, వాషింగ్టన్ టౌన్ డీసీ గాని, వర్జీనియా యష్బెన్ గాని, న్యూయార్క్ మేరీల్యాండ్ సంబంధించి, రిచ్మండ్ ఫ్లోరిడా, మయామి, ర్యాలీ డైరెక్టర్, ఇలా అనేక ప్రాంతాల్లో పర్యటించి వారి వైఎస్ అభిమానులందరూ, ఎందుకంటే పార్టీ ఓటమి చెందిన తర్వాత అందరూ నిరుత్సాహంగా ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని సంతోషంగా వాళ్ళందరితో కూడా ఆ సమస్యల మీద పరిష్కరించేదానికి, ఆ సమస్యలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేదానికి వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని మరి జగనన్నకు ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా నేను చెప్పడం కూడా జరిగింది. చెప్పడమే కాకుండా వ్రాతమూలకంగా పేపర్లో కూడా వారు అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా జగనన్నకు చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. మరి
ఎన్ఆర్ఐలకు కూడా నేను చెప్పేది ఏమంటే, జగనన్న చెప్పింది మనకు మంచి రోజులు వస్తున్నాయి, మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి పోతాం, ప్రజల అభిమానాన్ని సంపాదిద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎన్ఆర్ఐలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ నాగార్జున రెడ్డి. నమస్తే. ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదొక కన్ఫ్యూజన్, రోస్టర్ కన్ఫ్యూజన్ ఒకటి. 100 పాయింట్లకేమో 168, మళ్ళీ తర్వాత 177, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూడలేదు అంటా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ 2026 సెన్సెస్ తర్వాత మళ్ళా అప్పుడు డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ గా చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు స్టేట్ ఒక యూనిట్ గా చూసుకుంటాం. అంటే ఏంటి ఈ లెక్కలంటే? ఈ మార్పులు చేస్తామని చెప్తుంటే అంటే సమస్య మళ్ళా మొదటికి తీసుకొస్తారేమో అనే ఒక ఆందోళన కలుగుతా ఉంది. ఈ జనాభా రేఖలు క్లియర్ గా లేవు, 2026 సెన్సెస్ మీద పోవాలి, ఇప్పుడు కేవలం స్టేట్ యూనిట్ అంటే ఏంటి? అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం. ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో, మోసపూరితంగా దీని ఏదైనా వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారో, అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళా పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా మరి ఈ ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ, మరో పక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏమీ లేవు. తల్లికి వందనం ఉన్నారు, అది ఇంకా మొదలు పెట్టలేదు. ఇంగ్లీష్ మీడియానికి దూరం చేశారు. పాఠశాలలో నాడు నేడు లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ మరి. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున
ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మరి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మరి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబరుచుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.